అతలు రోజు మాటమాటికి కరెంట్ ఎందుకు పోతోంది? ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి, ఇంకో పక్క రోజుకి 20 గంటలు కరెంటు తీసేస్తున్నాడు. ఈ వేడి తట్టుకోలేక చస్తున్నాను అనుకో. ముందు నేను నీ ఏడుపులు వినలేక చస్తున్నాను. అరే ఇలా మాటి మాటికి కరెంటు పోతూ ఉంటే మనమేం చేయగలం చెప్పు? ఓ పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఓ ఈ వేడిని తట్టుకునేందుకు చల్లగా ఉండేటట్టు ఏదైనా ఐడియా చెప్పు. ఐడియా సర్జీ. వద్దు వద్దు, ఈ ఐడియా మాత్రం వద్దు. ఇంకేదైనా ఐడియా ఉంటే చెప్పు. వద్దు. ముందు నేను వెంటనే దీన్ని చల్లబరచకపోతే నీ ఏడుపులు ఇలా కొనసాగిస్తూనే ఉంటావు. ఆగు మోటు, ఆగు, నీకే చెప్పేది. ఆగు మోటు. ఇంత మండు వేసవిలో నా మీద నీళ్లు చల్లి నన్ను భలేగా చల్లబరిచారు. థ్యాంక్ యూ మోటు పతులు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. అరే బాక్సరన్నయ్యా, మేము అనవసరంగా భయపడ్డాం. ఉండు, ఇంకా నేను చల్లబరుస్తాం. ఆగు. ఓయ్, ఇప్పుడు నేను పూర్తిగా చల్లబడిపోయాను. ఇక ఇప్పుడు మీ ఇద్దరిని చల్లబరచడం నా వంతు. మీ ఇద్దరిని ఎంతగా చల్లబరుస్తానంటే ఇక జీవితంలో మీరు నా పేరు మర్చిపోరు. వెళ్ళు, ఇదిగో ఇప్పుడు నువ్వు వెళ్ళు. అయ్యో, ఒక పక్క కరెంటు లేక చస్తున్నాం. ఇప్పుడు ఈ వైరు కూడా తెగిపోయింది. మన వల్లే తెగిందని తెలిస్తే జనం రాళ్లతో కొడతారు. పద సరి చేద్దాం. పద, త్వరగా వెళ్ళి ఆ తెగిపోయిన వైర్ని కలిపేద్దాం. ఈ కరెంటు కోతను ఆసరాగా చేసుకుని జాన్ బాగానే క్యాష్ చేసుకుంటున్నాడు. అసలు ఇలా కరెంటు పోవడానికి తనే కారణం కాదు కదా. అరే, తెగిపోయిన వైర్ని ముందు కలుపుదాం పదా. ఆ తర్వాత కరెంట్ ఎవరు తీస్తున్నారో ఆలోచిద్దాం. కానీ ఆ వైరు సరిచెయ్యాలంటే అంత పైకి మనం ఎలా వెళ్ళగలం? పదపతులు, మనం త్వరగా వెళ్ళి ఆ నిచ్చెన తెచ్చుకుని పైకి ఎక్కుదాం. మోటు, మనం ఆ పైవాడి దగ్గరకు వెళ్లే సమయం వచ్చేసినట్టుంది. నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పేసే. నాకిప్పుడు వేడి వేడి సమోసాలు దొరికితే బాగుంటుంది. ముందు నేను. కుదరదు, ముందు నేనే. కుదరదు, ముందు నేనే. ఒక్కసారి చెప్తే అర్థం కదా. ముందు నేనే. ముందు నేనే. కాదు నేనే. ముందు నేనే. 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 అరే చింగం గారు, ఎందుకు ఇలా పోట్లాడుకుంటున్నారు? మీరేం పని చేయాలనుకుంటున్నారో అది కలిసి చేయండి. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. లగాయితూ, వీళ్ళిద్దరూ మోటు పతులని పైకి పంపించడం కోసం కొట్టుకుంటున్నారా? దొంగతనం చేయలేదు, దోపిడీకి రాలేదు. మీ అందరికీ సహాయం చేయడానికి జెంట్లమెన్ జాన్ వచ్చాడు. ఈ జాన్ వచ్చాడు. భలే బాస్, భలే భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, కవితల పక్కన పెట్టి ఆ జనరేటర్ మోటుపతులకు ఇవ్వు. మోటుపతులు, ఈ జనరేటర్ మీ ఇద్దరి కోసమే, పూర్తిగా ఉచితం.
ఇది మీ ఇంట్లో ఉంటే ఎప్పుడు కరెంటు పోయినా మీరు చింతించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ నో థ్యాంక్స్. మాకేది ఫ్రీగా తీసుకునే అలవాటు లేదు. మాకు అవసరమైతే మేమే కొనుక్కుంటాంలే. చింగం గారు, ఒక జనరేటర్ మీ ఇంటికి, ఇంకో జనరేటర్ పోలీస్ స్టేషన్ కి పంపించాలండి. మిగిలినవన్నీ పురిపురి నగర్ ప్రజల కోసం సగం రేటుకే అమ్ముతున్నాను. ఇక మీదట ఈ పురిపురి నగర్ ప్రజలకు నా వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. సరే, నమస్తే. నేను ఇంకా చాలా మంది ప్రజల ఇబ్బందులు తీర్చాల్సి ఉంది. వస్తాను. మోటు పత్లు చూడండి, చివరికి జాన్ కూడా మారిపోయాడు, కానీ మీరిద్దరూ మాత్రం మారకుండా అలాగే ఉన్నారు. చింగం గారు, మేము కూడా ఈ పురిపురి నగర ప్రజల దిగులను దూరం చేయడానికే ఆ తెగిపోయిన వైర్ని అతికించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ వైరు మాటి మాటికి ఎందుకు అలా తెగిపోతోంది? ఈ వారంలో ఇది ఎన్నోసార్లు ఇదే విధంగా తెగిపోయింది. చింగం గారు, జాను నిజంగానే దొంగ. వాడు ఎప్పటికీ మారడు. ఈ కరెంట్ ఇలా పోవడానికి, ఆ వైర్లు మాటమాటికి తెగిపోవడానికి ఖచ్చితంగా వాడే కారణమై ఉంటాడు. ఇది మేము నిరూపించి చూపిస్తాం. అతలు పైనుంచే పైకే పారిపోదాం పదా. ఇప్పుడు గాని మనం కిందకి వెళ్ళామంటే డైరెక్ట్ గా 100% పైకే వెళ్ళిపోతాం. నువ్వు చెప్పింది నిజమే మోటు. ముందు నేను పారిపోతాను. కాదు, ముందు నేను. అసలు ఇంతకీ ఇదేం వైరు? చూస్తుంటే ఇదేదో దొంగ వైరు సెటప్ చేసుకున్నట్టుగా ఉంది. ఇది ఇల్లీగలు. పద, దగ్గరికి వెళ్ళి చూద్దాం. మోటు పతుల వైర్ ని తిరిగి జాయింట్ చేస్తే మనం మళ్ళీ కట్ చేసేద్దాం. ఇక్కడ ఎవరికీ తెలియదు ఆ కరెంటు వైర్ నుంచి పురిపురి నగరం మొత్తం కరెంటు వస్తుంది అని. వాళ్ళు మళ్ళీ దాన్ని అతికిస్తే ఓ, ఇదన్నమాట నువ్వు చేస్తున్న కుట్ర. ఏ వైర్ నుంచి అయితే పురిపురి నగరాన కరెంట్ వస్తుందో ముందు ఆ వైర్ ని కట్ చేస్తున్నావన్నమాట. ఆ తర్వాత తక్కువ ధరకు జనరేటర్లు అమ్మి మంచి పేరు సంపాదిస్తున్నావు, డబ్బు సంపాదిస్తున్నావు. ఉండు, నీ పని చెప్తాను. కానీ ఇప్పుడు మీరు మా చేతుల్లోంచి తప్పించుకోలేరు. మీ వల్ల మేము మా ఒళ్ళంతా హోనం చేయించుకున్నాం. మోటు, ముందు నేను. కాదు, ముందు నేనే. చెప్పాను కదా, ముందు నేను. నేను చెప్పాను కదా, ముందు నేనే. అయ్యమ్మా, నేను మొత్తం వినేశాను. మీరిద్దరూ మిత్రులే కదా, ఎందుకిలా ముందు నేను ముందు నేను ముందు నేను అని కొట్టుకుంటున్నారు? మీరేం చేయాలనుకున్నా కలిసే చెయ్యండి. మీకు హక్కు ఉంది. ఓ, థ్యాంక్ యూ చింగం గారు. నేను ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. పదపతులు మొదలు పెడదాం. అరే నెంబర్ 1, ముందు త్వరగా వెళ్ళి ఆ వైద్యుని కలిపేశాయి. మీరు 10 ముగించుకుని వచ్చే వరకు మీ బాస్ ఇలా దెబ్బలు తింటూనే ఉంటాడు. మేము ఆ వైర్ ని తిరిగి అతికించేసాం. పురిపురి నగరం అంతటా కరెంట్ వచ్చేసింది. జాన్, యు ఆర్ అండర్ అరెస్ట్. మోటు పత్లు, మీరిద్దరూ ఈ పురిపురి నగరానికి చాలా ఉపకారం చేశారు. నేను మీ ఇద్దరికి చాలా మంచి బహుమతి ఇస్తాను. బహుమతి. థ్యాంక్ యూ సార్.
చింగవ్ సార్, నన్ను ఇంతకు ముందే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అనవసరంగా ఎన్నో దెబ్బలు తినవలసి వచ్చింది. ఇంకా మాట్లాడుతూ సమయాన్ని వృధా చేయకండి, లేదంటే మోటు పతులు మళ్ళీ మొదలు పెడతారు. ముందు నేను ముందు నేను ముందు నేను అంటూ. ఏ టీ కొట్టు బాబాయ్, నాకు వేడి వేడిగా స్పెషల్ టీ ఇవ్వు. అరే, ఇంతమంది మనుషులు ఒకేసారి ఎక్కడికి వెళ్తున్నారు? పైగా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఉట్టి కొట్టే పోటీలకి వేరు వేరు రాష్ట్రాల నుంచి చాలా టీములు వస్తున్నాయి. ఆ ఉట్టిలో 50 లక్షల రూపాయలు ఉన్నాయి. పైగా పురుపురి నగరం తరఫున ఎవరూ పోటీ చేయడం లేదు. నాకు చాలా బాధగా ఉంది. ఒకవేళ మన ఊరు తరఫున ఎవరైనా ఈ పోటీలో గెలిచి ఆ డబ్బు సాధించారంటే నేను వెంటనే పేద పిల్లల కోసం ఒక స్కూల్ తెరిపిస్తాను. అరే, మనం కూడా 50,000 సంపాదించాల్సిందే. మనమే గనక 50 లక్షలు సంపాదిస్తే పేద పిల్లల కోసం స్కూల్ పెట్టచ్చు. పదండి, మనం కూడా వెళ్ళి ఉట్టి కొడదాం. లగాయతు ఉట్టి కొట్టడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. రండి, వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. రండి. వెరీ గుడ్. నేను మేయర్ గారికి వెంటనే ఈ విషయం చెప్పొస్తాను. అలాగా మీరంతా ఒక టీంలో ఫామ్ అయి ప్రాక్టీస్ మొదలు పెట్టండి. బాక్సర్ అన్నయ్య, నువ్వు మోటు ఇంకా మీలా బలంగా ఉన్న వాళ్ళంతా కిందే ఉండండి. ఎందుకంటే పైన ఎక్కే వాళ్ళ బరువుని ఆపగలుగుతారు. ఇకపోతే తక్కువ బరువు ఉన్న వాళ్ళు పైకెక్కాలి. రండి మిత్రులారా, ప్రారంభిద్దాం. హలో, చెప్పండి. సరే సరే, అలాగే చెప్పండి. తప్పకుండా తప్పకుండా. అరే, మరేం పర్వాలేదు. అలాగేనండి, తప్పకుండా. మీరేం దిగులు పడకండి, నేను చెప్తానన్నాను కదా. చాలా నవ్వించేస్తున్నారా? భలే బాబు, భలే. ఏమన్నారు? ఎవరు ఫోన్ చేసింది? ఎవరో రాంగ్ నెంబరు, కానీ భలే సరదా మనిషి. చాలా రోజుల తర్వాత ఇంత కడుపుబ్బా ఇప్పుడే నవ్వాను. అలాగే చాలా రోజుల తర్వాత ఇప్పుడు బాగా ఏడుస్తావు. ఇంకోసారి నువ్వు రింగ్ లోంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఫోన్ వచ్చిందని బయటకు వెళ్ళావు, మేము అందరం కింద పడిపోయాం. ఓకే, సారీ సారీ. ఓ, అరే, ఈ ఫోను మళ్ళీ మోగుతోంది. ఇప్పుడు నేను ఫోన్ తీసుకుని బయటికి వెళ్తే పతులు కోపం వస్తుంది, కానీ నేను లోపల మాట్లాడొచ్చుగా. హలో, ఓ మళ్ళీ మీరా? అరే, మీ పేరు తలుచుకుంటేనే నాకు నవ్వు వచ్చేస్తోంది. లేదు ఏంటి? అరే, పురిపురి నగరంలో ఉట్టి కట్టారంట, దాంట్లో 50 లక్షలు పెట్టారంట. దాన్ని ఎలా దొంగిలించాలి? ఇప్పుడు దాన్ని ఎలా దొంగిలించాలి? బాస్ బాస్, మనం దాన్ని దొంగిలించడం చాలా కష్టం. దాన్ని చాలా ఎత్తు కట్టారట. అక్కడికి చేరుకోవాలంటే చాలా మంది మనుషులు కావాలి. కానీ మనం ఉన్నది కేవలం ముగ్గురమే. కింద కొంగో, మర్యాదగా కింద కొంగో. నా మీద నువ్వు జోకులేస్తావా? ఎంత ధైర్యం నీకు? నా సంగతి నీకు తెలీదు. రాయిని అద్దంతో కోయగలిగే కెపాసిటీ నాకుంది. ఇప్పుడు మన పనికొచ్చే వస్తువు డాక్టర్ జట్కా దగ్గర ఉంది. పదండి, ముందు వెళ్ళి దాన్ని దొంగలిద్దాం. స్నేహితులారా, వేరు వేరు రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వచ్చారు. వారందరికీ నేను సంతోషంగా స్వాగతం చెప్తున్నాను. ఆ ఉట్టిలో మేము బహుమతిగా 50 లక్షల రూపాయలు ఉంచాం. ఇందులో గెలిచిన వారికి ఆ డబ్బు సొంతం. ఇప్పుడు పోటీ ప్రారంభిద్దాం.
చూస్తూ ఉంటే ఈ ఉట్టి కొట్టడం అంత సులభం కాదనిపిస్తోంది మిత్రమా. సులభం కాదని నాకు తెలుసు, కానీ పురిపురి నగర పేద ప్రజల స్కూల్ కోసం మనం ఆ ఉట్టిని ఖచ్చితంగా కొట్టి తీరాల్సిందే. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నది పురిపురి నగరం టీం వాళ్ళు. మోటు పతులు మీ టీం ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మోటు, ఈసారి నువ్వు కింద ఉండడం లేదు. అందరికంటే పైకెక్కేది నువ్వే. నీ మీద ఎవరికి నమ్మకం లేదు. మళ్ళీ మధ్యలో నువ్వు ఫోన్ తీసుకుని బయటకు వెళ్లి మాట్లాడితే మరి ఒకవేళ నేను పైకెక్కాక ఫోన్ వస్తేనో? ఒకవేళ నువ్వు పైకెక్కిన తర్వాత నీకు ఫోన్ వచ్చి మాట్లాడినా మాకెవ్వరికి ఏ ప్రమాదం ఉండదు. మోటు, నువ్వే రావాలిరా. వద్దు, చాలా ఎత్తుగా ఉన్నారు. అంత పైకి నేను ఎక్కలేను. అయ్యమ్మా పత్తులు, మోటు ఇప్పుడు పైకి రాలేదంటే అంతవరకు మనం ఇలాగే ఉండి తీరాలంటావా? ఐడియా సజ్జీ. మోటు, నీకోసం నేను ఆ ఉట్టిలో సమోసా దాచాను, వచ్చి తీసుకో. ఏంటి సమోసానా? సమోసా! మోటు, ఏమిటి నువ్వు చేస్తున్న పని? త్వరగా ఉట్టి కొట్టు. అరే, ముందు నన్ను సమోసా తీసుకొని, లేదంటే కింద పడిపోతుంది. స్నేహితులకు వందనం, శత్రువులకు అభివందనం. ఇప్పుడు ఆ ఒట్టిని నేను తీసుకెళ్తాను. మీరందరూ ఇంటికి వెళ్ళి చేసుకోండి కొంగ జపం. జాన్, ఆగు. కనీసం నా సమోసాను తీసుకొనివ్వు. పత్రులు చెప్పాడు కదా, పైకెక్కాక ఫోన్ వస్తే ఇబ్బంది ఉండదని. అందువల్ల కింద వాళ్ళకు కూడా ఏమీ ప్రమాదం ఉండదట. హలో, మోటో హియర్. మీరెవరండి? ఏంటి 2 రాత్రులు 3 పగలు గోవాలో ఫ్రీయా? ఒక్క నిమిషం. నేను నా మిత్రుడిని అడిగి చెప్తాను. అరే పతులు, గోవాలో 2 రాత్రులు 3 పగలు ఫ్రీ ఆఫర్ ఇస్తున్నారట. వెళ్దామా? నువ్వు మళ్ళీ ఫోన్ లో మాట్లాడుతున్నావా? అయితే తాడెవరు పట్టుకున్నారు? ఎవరు పట్టుకోలేదు. ఇంతటితో నా పని అయిపోయినట్టే మిత్రమా. నన్ను ఇలా వదిలేశారేమిటి? అయ్యమ్మా స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు. స్టాప్. అయ్యమ్మా సింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారు కదా, ఇంపాసిబుల్. అయ్యమ్మా హలో, నేను ఆ ఫోన్ చేసే వ్యక్తిని అసలు వదిలిపెట్టాను. చూడండి, మాట్లాడితే ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. మీరేం దిగులు పడకండి. నేను వాడిని చెత్త కొట్టి వాడి భర్తం పడతాను. అంతకంటే ముందు మేము నీ భర్తం పడతాం, చూస్తూ ఉండు. అరే, అందరూ ఆగండి. మనలో మనం పోటాడుకునే సమయం కాదిది. అలా చూడండి, కారుకి నిప్పంటుకుంది. జాన్ కూడా పారాషూట్ లో తప్పించుకుంటున్నాడు. మనం ఇంకా అతన్ని పట్టుకునే అవకాశం ఉంది. కాకపోతే మనం నదికి ఇటువైపు ఉన్నాం, వాళ్ళు అటువైపు వెళ్లి పడతారు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. ఒకవేళ మనం ఆ చెట్టుకి తాడు కట్టి కింద కనుక లాగలిగితే మన పని అయిపోయినట్టే. కానీ ఇప్పుడు ఆ చెట్టుకి తాడు కట్టడం ఎలా? అందుకు నా దగ్గర ఐడియా ఉంది. వెళ్ళి ఆ చెట్టు కట్ట. ఐడియా చాలా బాగుంది. మోటు, నువ్వు కూడా వచ్చి త్వరగా చెట్టెక్కు. ఇది పురిపురి నగర పేద ప్రజల స్కూల్ కు సంబంధించిన సమస్య. ఇప్పుడు తాడొదిలేయండి. మోటు, వెళ్ళి ఆ ఉట్టి కొట్టు. మోటు ఆ ఉట్టిని పగల కొట్టేశాడు. అందరూ కొట్టారు. అరే జాన్,
ముందు దీన్ని పట్టుకో, నా సమోసాన్ని నేను వెతుక్కోవాలి. మోటు ఏమిటి నువ్వు చేసిన పని? డబ్బు జాన్ చేతికిచ్చావేంటి? అరే అందులో నిజంగా సమోసా లేదు, నేను ఊరికే జోక్ చేశాను అంతే. ఓ సారీ, ఏదో పొరపాటు అయిపోయింది. అరే మోటు పతులు, మర్యాదగా డబ్బు ఇచ్చేయండి, లేదంటే ఈ తాడు వదిలేస్తాను. మీ ఇద్దరు వెళ్ళి కింద పడతారు. ఈ డబ్బు పురిపురి నగర పేద పిల్లల కోసం, నీకు మాత్రం ఇవ్వం. అరే నువ్వు తాడు వదిలేసేదేంటి? అవసరమైతే మాకు మేమే వదిలేస్తాం. ఏమంటావు పతులు? అవునవును, నిజంగా అవసరమైతే. నేను ఒప్పుకోను, ఇది చీటింగ్. ఏంటి మోటు నువ్వు చేసిన పని? తాడు ఎందుకు వదిలేసావు? నేను అవసరం అయితే అన్నారు కదా, ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది చెప్పు. ఓ సారీ, ఏదో కళ్ళు మూసుకుపోయి చేశాను.